present ఉన్న context లో there is an increasing tendency of the live-in relationships. There is an increasing in the tendency of what? Living relationships. Live-in relationships పెరుగుతున్నాయి అంటే మ్యారేజ్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా? మ్యారేజ్ అనే కాన్సెప్ట్. ఇట్ మీన్స్ మ్యారేజ్ చేసే ఫంక్షన్స్ అన్ని లివ్-ఇన్ రిలేషన్షిప్స్ లో యూఆర్ గెటింగ్. రైట్, వాట్ ఆర్ దోస్ థింగ్స్? చెప్పండి, ఇట్స్ ఓకే టు టెల్ బికాస్ ఫస్ట్ పార్ట్ ఏంటి? సెక్షువల్ గ్రాటిఫికేషన్. ఫస్ట్ పార్ట్ ఈస్ వాట్? సెక్షువల్ గ్రాటిఫికేషన్. లివ్-ఇన్ రిలేషన్ సర్వ్ అవుతుందా అది? నెక్స్ట్ ఎమోషనల్ సపోర్ట్ సర్వ్ అవుతుందా? నెక్స్ట్ ఎకనామికల్ కాన్సెప్ట్ తీసుకోండి, బోత్ ఆర్ షేరింగ్ ఈచ్ అదర్. నెక్స్ట్ వర్క్ షేరింగ్, బోత్ ఆర్ షేరింగ్ ఈచ్ అదర్. ఇలా అవుతున్నాయి అంటే మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ మరి దేనికోసం? మరి అంటే లీగల్ కూడా ఏంటంటే 2024 ఉత్తరాఖండ్ హ్యాస్ గివెన్ ద యూనిఫామ్ సివిల్ కోడ్. ఇన్ దట్ యూనిఫామ్ సివిల్ కోడ్ live-in relationships are legalized. So when you are entering into a live-in relationship, you need to register there. You ఎవరితో వెళ్తున్నావు రిజిస్టర్ చేయాలి, అది అయిపోయాక కూడా డీరిజిస్టర్ చేయాలి. దే డోంట్ ఆస్క్ మచ్ డేటా. వాళ్ళకి ఏంటంటే నువ్వు లివ్-ఇన్ రిలేషన్షిప్లోకి వెళ్తున్నావు అంటే ఏం చేయాలి? నువ్వు రిజిస్టర్లోకి ఎంటర్ చేయాలి, అయిపోయాక డీరిజిస్టర్ చేసుకోవాలి. ఎగ్జిట్, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, దే డోంట్ రెస్ట్రిక్ట్. బట్ ఒకప్పుడు ఏంటి, ప్రైవేట్ స్పేస్లో ఉండేది ఈ లివ్-ఇన్ రిలేషన్షిప్. ఇప్పుడు ఏ స్పేస్లోకి ఎంటర్ అయింది? లీగల్ స్పేస్లోకి ఎంటర్ అయిందా? అంటే దానికి రీజన్ ఏంటి? రీజన్ ఏమైనా గెస్ చేయగలరా? వై గవర్నమెంట్ ఈజ్ ఆస్కింగ్ టు రిజిస్టర్ యువర్ లివ్-ఇన్ రిలేషన్షిప్?